దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన నిత్యుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, ఆయన నీతి సూర్యుడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం విస్తారమైన లేఖనములతో మరి మనకు ఎప్పటికప్పుడు సమయోచితమైన ఆహారాన్ని అందిస్తూ ఉంది. అయితే మనం గత వీడియోలో మన పితరుడైన అబ్రహాము అతను ఎంత గొప్పవాడో కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా నేను అసలు మీకు అబ్రహాం గురించి తెలియదు అని మాత్రం చెప్పట్లేదు, కానీ చాలామందికి మరి దేవుని యొక్క సత్యం స్పష్టంగా తెలిస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి అబ్రహామును దేవుడే జనములకు తండ్రి అని అబ్రహాము అని పేరు పెట్టాడు. అయితే దేవుని యొక్క మహాకృపచేత ఈ సృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు తండ్రి అని ఎవరిని పేరు పెట్టద్దు, పిలవద్దు అని చెప్పాడు. అబ్రహాము జనములకు తండ్రి. ఆయన యొక్క మరి అంత ప్రత్యేకముగా దేవుడు తన కృపను అబ్రహాముకు అనుగ్రహించి ఉన్నాడు అంటే అసలు ఎంత గొప్ప వ్యక్తి సృష్టిలో మరొకరెవరూ కూడా ప్రభువుకి కనిపించలేదు. దేవుని యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని మనకు ఆది మానవుడైన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అనగా క్రీస్తు వరకు కూడా పూర్తిగా ఎవరి తర్వాత ఎవరు పుట్టారో చక్కగా వంశావళి అంతా కూడా చాలా క్లియర్గా సృష్టి ప్రారంభం నుండి కూడా ప్రభువు రాసిపెట్టాడు. కానీ ఏ ఆధారము లేకుండా ఎందరో వారి వారి యొక్క మరి మోసకరమైన మనసులను ఆధారం చేసుకొని వాళ్ళ పాండిత్యాన్ని ఆధారం చేసుకొని వక్రీకరించిన వ్రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. లోకం అంతా కూడా ఆ చీకటితోనే వృధా మాటలు, వ్యర్థమైన మాటలు, కాలయాపన చేసే మాటలతోటే లోకం బహుగా మోసంలో మరి మునిగిపోతూ ఉంది. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క వెలుగు ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. సోదరులారా, అట్టి కృప పొందిన మన యొక్క జీవితాల్లో మనము కూడా ఈ సంగతులు చాలా మరి తేటగా తెలుసుకోవాలి. అబ్రహాము జనములకు తండ్రిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడని గత వీడియోలో మనం చూసాం. అంతేకాకుండా ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పాడు. అబ్రహాము పూర్ణ మనస్సుతో యెహోవాను నమ్మాడట. అందు నిమిత్తమై అసలు అతన్ని ఒక నీతిమంతుడిగా ప్రభువు ఎన్నిక చేసుకున్నాడు. దేవుని యొక్క మాటలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను గత వీడియోలో మీకు చెప్పాను కూడా, ప్రవక్తలు, దైవజనులు, ఎంతో బలమైన భక్తులు, వారు కూడా ఒక సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క బాహుబలాన్ని, దేవుని యొక్క శక్తిని నమ్మలేకపోయారు. కానీ అబ్రహాము ఎటువంటి ఏ సందేహం లేకుండా కూడా ప్రభు మాటను నమ్మాడు, పూర్ణ హృదయంతో నమ్మాడు. కనుకనే అతను నీతిమంతుడుగా ఎంచబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని యొక్క లేఖనములను ఎంత అపార్థం చేసుకొని అసలు కాలములు తెలియదు. తండ్రి కాలం ఏంటి, కుమారుని కాలం ఏంటి, పరిశుద్ధాత్మ కాలం ఏంటి, ఏ కాలములో దేవుడు ఏ విధముగా తన పనిని ఈ భూమి మీద జరిగించాడో అన్న విఘ్నత లేకుండా రకరకాలుగా ఎంత బాధపడిపోతున్న ప్రజల్ని నేను చూస్తూ ఉన్నాను. చాలా బాధపడిపోతున్నారు. నిజముగా దేవుడట అబ్రహామును నీతిమంతుడిగా తీర్చాడు. అయితే సున్నతి లేని వారికి, సున్నతి కలిగిన వారికి కూడాను అబ్రహాము తండ్రి. మీరు మర్చిపోవద్దు అసలు. ఎందుకనగా
నమ్మిన వారికి అందరికీ కూడాను అబ్రహాము తండ్రి అన్నాడు. అనగా ఏమి నమ్మిన వారికి? ఆయన వలె వాక్యమును నమ్మిన వారందరికీ కూడా అబ్రహామును తండ్రిగా ఈ సృష్టికర్త దేవాతి దేవుడే నియమించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నమ్మిన వారికి అందరికీ కూడా తండ్రి. ఒకప్పుడు దేవుడు సున్నతి అనేది మరి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పెట్టలా. ధర్మశాస్త్రము లేనప్పుడే సున్నతి అనే ఒక నియమమును ఏర్పాటు చేసి తన ప్రజలు అనడానికి ఒక ముద్రగా వారికి మరి సున్నతి కార్యక్రమాన్ని జరిగించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తేటగా వ్రాయబడిన సంగతులు చాలా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలం ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇది క్రొత్త నిబంధన కాలం. పాత నిబంధన క్రొత్త నిబంధన అని 2 నిబంధనలుగా ఏర్పాటు చేసి ఆ దినములలో శరీర సంబంధమైన భక్తిని ప్రజలకు ఏ విధంగానైనా వాళ్ళు దేవుని పిల్లలుగా జీవించడానికి అనుగ్రహించి ఆ శరీర సంబంధముగా భయభక్తులు కలిగి దేవుని ఎడల జీవించినట్లయితే అట్టివారు లోకములో ఆశీర్వదింపబడతారు అనేది ధర్మశాస్త్ర నియమ ప్రకారముగా ఏర్పాటు చేశాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినంత వరదాకా అందరూ కూడా దేవుని ప్రజలు అనిపించుకుంటూ సున్నతి ఆచారాలు పొంది శరీర ఆచారములుగానే దాన్ని చూస్తూ మనస్సులో లేక హృదయంలో దేవుని వాక్యమునకు చోటు లేని వారుగానే జీవించిన పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రభువు యేసుక్రీస్తు లోకములోనికి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన యందు మనము నిదానించి చూచి హృదయ సంబంధమైన సున్నతిని క్రొత్త నిబంధన కాలములో మీకు రాబోయే దినాల్లో వీటిని చూస్తారని ఏ ప్రభువైతే సున్నతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడో ఆ ప్రభువే క్రొత్త నిబంధనలో హృదయ సంబంధమైన సున్నతి అని చెప్పాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనస్సు మార్చుకొని అనగా మారు మనస్సు పొందిన పద్ధతులు మనస్సు మార్చుకునే పద్ధతిని పెట్టాడు. ఎప్పుడైతే మనస్సు మార్చుకుంటామో శరీరము మన యొక్క మరి ఆత్మ ఈ 2 కూడా ఒకదానికొకటి వ్యతిరేక భావములతో ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనే సత్యాన్ని భక్తులైన అపోస్తుల ద్వారా ప్రభువు తెలియచేయించి ఉన్నాడు. కనుక ఈ యొక్క నియమము తెలియక మరి ఈనాడు నా క్రైస్తవ సహోదరులు ఎందరో వారి జీవితంలో ఎంతో సందేహాలతోటి నలిగిపోతున్నారో నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాను సోదరులారా. చాలా బాధాకరమైన పరిస్థితి అది. ఎందుకంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం చెప్పలేని బోధకులు ఏదో 2 మాటలు అడ్డు పెట్టుకుని బ్రతుకు తెరువు కొరకు దేవుని యొక్క సేవకులైపోయిన వారు అనేకులు ఉండుట చేత వాక్యము ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. సత్యాన్ని ప్రకటించేవారు లేకుండా పోయారు. దేవుని యొక్క నియమం ఒక దినాన నిశ్చయంగా మీ అందరూ కనులారా చూడబోతూ ఉన్నారు. నిశ్చయంగా ప్రభువు తన యొక్క కార్యమును ఏ విధముగా మరి నెరవేర్చబోతున్నాడో కూడా నేను తెలుసుకున్నట్లయితే అది ప్రస్తుతం వాక్యాన్ని నమ్మినట్లయితే నీతిమంతుడైన అబ్రహాము యొక్క సంతతిలో చేర్చబడిన వారై ఉండి నమ్మిన వారికి అందరికీ కూడా ఆయనే తండ్రిగా ఎంత అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో ఆ తండ్రికి పిల్లలుగా ఉండి ఆయన ఆ తండ్రి అయిన అబ్రహాముకు ప్రభువు చేసిన వాగ్దానాలకు మనము కూడా వారసులమై ఉండే చక్కని రాజమార్గమును పద్ధతిని ఏర్పాటు చేశాడు. నిజముగా అబ్రహామును పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళందరూ అబ్రహాములు కారు. క్రీస్తు సంఘము అని బైబిల్లో పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ క్రీస్తు సంబంధులు కారు. లేకపోతే మోషే అని పేరు పెట్టుకున్న వాళ్ళు మోషేలు కాదు. ఏదో వాళ్ళకలాగా భక్తుల్లాగా ఉంటారు అనుకొని పేరు పెట్టుకోవటం నిజముగా పరమ దౌర్భాగ్యంగా బ్రతుకులు కలిగి ఉండటం ఇదంతా కూడా క్రైస్తవ్యములో చాలా విషాదకరమైంది. చాలా సాతాను తంత్రములతో కూడింది. మరి ఒక వ్యక్తి ఎవరు తెలియదు. మరి ఒక వ్యక్తి అంటాడు, అమ్మా మీరు చెప్పే వాక్యం సత్యమే చెప్తున్నారు, కానీ లేఖనాల ప్రకారంగా కరెక్ట్గానే చెప్తున్నారు, కానీ ప్రేమతో చెప్పండి అంటాడు. ఏంటండి అసలు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనస్సు ఏమిది, వాళ్ళకి ఏం బోధిస్తుంది నాకు అర్థం కాలేదు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క చిత్తము తెలియక, దేవుని యొక్క
ప్రియకుమారుడైన క్రీస్తు బోధ తెలియక ఈనాడు క్రైస్తవ్యం అంతా కూడాను ఊబిలో ఉంది. జిగటగలిగిన దొంగ ఊబిలో చిక్కుకుపోయినట్లుగా ఉంది. నిజంగా భక్తుడు నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలోనికి దిగిపోతున్నాను అని దావీదు మహారాజు కీర్తనలో రాసుకుంటాడు, 69వ కీర్తనలో. కానీ ఆయన ఎక్కడ దిగిపోలేదు. అలాంటి పరిస్థితులు నా జీవితం మీద అధికారం చేస్తున్నాయి ప్రభువా. అలాంటి వాటన్నిటినీ నేను అధిగమించి వాటి నుంచి నేను విడుదల పొందినట్లు, జయించినట్లుగా నాకు శక్తిని ఇమ్మని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. ఊబిలో దిగిపోతున్నాడు అనగానే ఊబిలో ఎక్కడో దిగిపోయినట్లుగా అలాగ అర్థం చేసుకుంటున్నారు. మీకు ఎప్పటికీ అర్థమవుతాయి దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క ప్రేమ. మీ ఆత్మల కొరకు ఆలోచిస్తే ఆయననే మనందరి ఆత్మల కొరకు, సర్వలోకంలో మనుషులందరి ఆత్మల కొరకు ఆయన ప్రాణమే పెడితే ఆయననే కొంతమంది దయ్యం పట్టినోడు అన్నారు, కొంతమంది చూసినట్లయితే తిండిపోతు అన్నారు, మరి కొంతమంది చూసినట్లయితే రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఈ పాపిష్టి లోకములో పాపిష్టి ప్రజలుగా బ్రతుకుతున్న మన యొక్క బ్రతుకులన్నిటికీ ప్రభు యొక్క మాట అర్థం చేసుకోవటానికి ఎంత టైం పడుతుంది? జీవితకాలం సరిపోతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అను సమయము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి అబ్రహాము కుమారులుగా వాగ్దానానికి వారసులుగా జీవించే చక్కని పద్ధతులు క్రొత్త నిబంధన మనకు అనుగ్రహించి ఉన్నది కనుక ఆ నిబంధనను అనుసరించి మనం కూడా నమ్మకంగా జీవించాలనే తండ్రి చిత్తాన్ని దయచేసి మనసును పెడతారని ఆశిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చూసినట్లయితే చూడండి, మరియు సున్నతి కలిగిన వారికి తండ్రి యొగుటకు, చూడండి, సున్నతి గలవారికి తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అయ్యాడు. విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అయ్యే అర్హతను పొందినవాడు అతి శ్రేష్ఠుడైన అబ్రహాము. దేవుని చేత తండ్రి అని జనములకు అందరికీ కూడా ఈయనే తండ్రి అని ఏర్పాటు చేయబడిన మన పితరుడైన అబ్రహాము, ఆయన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారందరికీ తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా వివరంగా ప్రతి మాటకు మీకు ఆధారం పరిశుద్ధ లేఖనంలో చూపిస్తూ ఇంత వివరించి చెప్తున్నప్పటికీ నిజముగా ఈనాడు కనీసం గ్రహింపు లేకుండా ఎంతమంది ఏదో విన్నాం కదా, ఏముందిలే ఇదంతా ఏదో ధర్మశాస్త్రం సున్నత అంటది, కాసేపు ఏదో అంటది, క్రీస్తు అని రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. నిజముగా మీ గురించి మీ ఆత్మల మీద జాలిపడండి. యుగయుగాలు అగ్నిలో కాలిపోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని గురించి మనకు తెలియకపోయినట్లయితే అసలు ఎంత నష్టపోతామో తెలుసా? ఈ లోకంలో మరణం అందరికీ వచ్చేదే. ఎవడు కూడా దానికి మిగిలిపోయి మనకు మరణం లేదు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ లోకస్తులు, లోక భోగాలు, లోక సంబంధమైన దురాశలు, లోకం కొరకే లోకంలోనే ఉండిపోయినట్లుగా బ్రతుకుతున్న వారిని మన చుట్టూ చూస్తున్నాం, విపరీతంగా చూస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చూడండి, ఎవ్వరు పట్టినదే. కానీ ఆత్మను గురించి ఆలోచించుకోమని చెప్పేది క్రీస్తు స్వరం మాత్రమే సోదరులారా. మన ఆత్మలు వాటికి నిత్య జీవాన్ని ఇచ్చే చక్కని దారి చూపించిన క్రీస్తు ఆ మార్గాన్ని చెరిపివేసిన అనేకమైన దొంగ బోధకులు, వీళ్ళందరినీ బట్టి అనేకులు నశించిపోతున్న అక్రమ క్రైస్తవులు, ఈ కాలంలో పాత పద్ధతులను అనుసరించి భక్తి చేద్దాం అనుకుంటున్న నామకార్థ క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా దయచేసి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇది చివరి గడియ అని, ఇది కడవరి కాలం అని లేఖనాలు చెప్తున్నాయండి. ఇది ఈ యొక్క దినాల్లో కూడా కనీసం మన గురించి మనం యోచన చేసుకోకపోయినట్లయితే మన కొరకు ప్రభువు శిలువ మరణం పొందుట వ్యర్థమైపోతుంది సోదరులారా. ఆయన ప్రేమను ఏ ఒక్కరూ కూడా వ్యర్థం చేసుకోకండి. దయచేసి నేను ప్రాధేయపడి మీకు బ్రతిమాలకొని చెప్తూ ఉన్నాను ఈ సంగతులు. కనుక ఆయన అంటున్నాడు, విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారందరికీ కూడా అబ్రహాము తండ్రి అని లేఖనములు స్పష్టంగా మనకు ఇక్కడ బోధిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చూడండి, 4వ అధ్యాయంలోనే 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4:17లో ఏం చెప్పాడు? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా చూపించే శక్తివంతుడైన
శక్తివంతుడైన మన ప్రభు అయిన దేవుని ఎదుట అబ్రహాము అందరికీ తండ్రి అని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా మనము విశ్వాస సంబంధమైన ఈ యొక్క యాత్రలో అవిశ్వాసులుగా బ్రతుకుట ఎంత అపాయకరమైనది. అది చూడండి, అవిశ్వాసులు అంటే అన్యజనులు కాదు. బైబిల్ భాషను దయచేసి ఆత్మతో నేర్చుకొనటానికి ప్రయత్నం చేయండి. మనము విశ్వాసము కలిగిన వారమై విశ్వాస సంబంధులతోటి చక్కని మరి సమూహముగా ప్రయాణము చేసే చక్కని రాజమార్గాన్ని ప్రభు అయిన క్రీస్తునందు తండ్రి మనకు అనుగ్రహిస్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేసిందండి. క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి కనిపించటలేదు. క్రీస్తును గురించిన ప్రత్యేకత మీరు తెలుసుకోవాలి. క్రీస్తు మహిమను తెలుసుకోనని వారందరూ అవిశ్వాసులే. క్రీస్తు బోధ తెలుసుకునని వారందరూ కూడా అవిశ్వాసులే. ఎందుకంటే మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రజలము, దేవుని కొరకే బ్రతుకుతున్నాం, అసలు చర్చి మానం, ఏ విషయంలో కూడా డబ్బులు ఎంత ఖర్చు పెడతామో, 10వ వంతులు ఇస్తాం, దశంభాగాలు ఇవ్వటంలో ₹1 కూడా మేము ఎక్కడ కూడా మరి తగ్గించి కానీ పొరపాటు చేయం, ఎంతో భక్తిగా వెళ్ళిపోతున్నాం అనుకునే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అమాయకత్వాన్ని, మీ యొక్క దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నాననే పాపం మీ యొక్క మంచి మనస్సులను క్రీస్తు వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను వాడు బోలెడు రూపాలు మార్చుకుంటూ వచ్చాడు. ప్రస్తుత కాలంలో వాడు యుగ సంబంధమైన దేవతగా ఉన్నాడు. అంతేకాదు అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిగా ఉన్నాడు. ఈ అవిధేయులు ఎవరు అంటే చూడండి, దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని కుమారుని అంగీకరించరు. దేవుణ్ణి నమ్ముకుంటే శరీరానికి క్షేమం, దేవుని కుమారుని నమ్ముకుంటే శరీరం అందు శ్రమ పడాలి. ఇది పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తు బోధకు సంబంధించిన సంగతులు. ఈ సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి. ఈ సంగతులు అసలు పాస్టర్లు బోధించరు. ఎందుకంటే వాళ్ళు జనాలను పోగేసుకోవాలి, వాళ్ళకి డబ్బు ఎక్కువ కావాలి. సత్యాన్ని ప్రకటన చేస్తే ప్రజలు రారండి. అందువల్ల ఇంత భయంకరమైన నిజంగా ముష్కరులు ఈనాడు పనిచేస్తున్నారు. అనగా ముష్కరులు అంటే నేనేం తిట్టట్లేదు, లేఖనాల్లో మీకు చెప్తాడు, ముష్కరులారా దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గనొల్లని వారలారా, మీ యొక్క హృదయములు దేవుని వాక్యానికి లోబరచనొల్లని వారలారా, ఇట్టి వారిని ముష్కరులు అన్నాడు. ఏ వాక్యానికి? నిజముగా మీరు చూసినట్లయితే దేవుని నమ్ముకుంటున్నామని, దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకుంటున్నా ఈనాడు క్రైస్తవ జనాంగం అంతా కూడా దేవునిని, ఆయన పంపిన కుమారుని ఎరుగుటయ్యే నిత్య జీవము అని తెలియచేశాడు. నిత్య జీవానికి ఎంతమంది ప్రయాసపడి బ్రతకాలి అని ఆశ కలిగిన వారు ఉన్నారు. ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి. అయితే మన తండ్రి అయిన అబ్రహాము అందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మృతులను సజీవులుగా చేసే దేవుని ఎదుట మనకందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తున్నాడు. పరలోక రాజ్యం మన మధ్యలో ఉంది, కానీ కంటికి కనిపించదు. కానీ అది విశ్వాసంతో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అందుకే చెప్పాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ప్రవక్త అయిన హబక్కుకు ద్వారా చెప్పాడు. ప్రవక్తలు దాని గురించి దృఢముగా సాక్ష్యమిచ్చి బోధించి ఉన్నారు. ఇలాంటి సంగతులన్నిటినీ కూడా మరుగుపరిచి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇంకా ఏమీ లేదు, మనుషులను తోస్తున్నారు, వాళ్ళు పడిపోవటం లేదని. ఎంత మోసం జరుగుతుందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమా? లేకపోయినట్లయితే దురాత్మలు పట్టి ఈ విధంగా మనుషులందరినీ, క్రైస్తవ్యాన్ని నాశనం చేసి మనుషుల మధ్యలో, పాపులైన మనుషుల మధ్యలో ఎగతాళిగా, హేళనగా బ్రతుకుతున్న ఇట్టి నికృష్టమైన బ్రతుకులు అసలు వాక్యం వాళ్ళకి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే హృదయాలు ఈ ప్రజల్లో ఉన్నాయి, ఈ బోధకుల్లో ఉన్నాయా? ఆలోచన చేయండి. కనుక మన పితరుడైన అబ్రహాము వలె వాక్యాన్ని నమ్మండి. ఆయనకు పిల్లలుగా జీవించడానికి మనందరికీ కూడా చక్కని అవకాశం ఇంకా మన ఎదురుగా నిలిచే ఉన్నది. దేవుడు ఆ నిలిచి ఉన్న అవకాశాన్ని తీసేసాడు అనుకోండి, ఇక పరలోకం అనేది పూర్తిగా ఇక అసలు ఆ పదమే వినిపించదు సోదరులారా. కనుక దేవుని యొక్క కృప చొప్పున ఈ కడవరి దినములలో
మన స్థితిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా నిరీక్షణ, విశ్వాసము. ప్రభువు కొరకు ఎదురు చూచాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నా దేహము మృతతుల్యమైనది, నా భార్య అయిన శారా యొక్క దేహము మృతతుల్యమైనదే అయినప్పటికీ నేను నమ్మిన దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో లేఖనముల్లో దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను ఈ యొక్క అనుభవాలు ఎందుకు చెప్తున్నాను అంటే సోదరులారా, దేవుని యొక్క రాజ్యము కొరకు క్రొత్త నిబంధన మనలను పిలుస్తూ ఉంది. క్రొత్త నిబంధన అనగా ప్రభైన క్రీస్తు ఆయన శరీరమును రక్తమును మన కొరకు అర్పణ చేసి మనలను ఈ లోక శాపము నుండి, ఈ లోక పాపము నుండి, ఈ లోక దురాశల నుండి, ఈ లోకమందున్న భ్రష్టత్వము నుండి, ఈ లోకమందున్న అపవాది తంత్రములన్నిటిలో నుండి మనలను విడిపించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయటానికి భక్తుల యొక్క ప్రయాస చూడండి సోదరులారా. వాళ్ళు పడుతున్న వేదన చూడండి, వాళ్ళు పడుతున్న ప్రసవ వేదన చూడండి. అందుకే పౌలు గారు చెప్తాడు, నేను మీ కొరకు మరలా ప్రసవ వేదన పడుతున్నానంటాడు. ఒకసారి గలతీ సంఘానికి, గలతీలు ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్పాడు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన గలతీ ప్రజలు పౌలు మాటలు ఎందు లక్ష్యమించారు. కొద్ది కాలం పోగానే వేరే మనుషులు వచ్చేసారు. ఏంటి, మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలని చెప్పి కలవరపరచారు. అందుకే భక్తుడు అంటాడు, మిమ్మల్ని కలవరపరచువారు ఎవరైనప్పటికీ వాడిని వాడే ఛేదించుకున్నట్టు మేలు అని చెప్తాడు. ఎందుకనగా పౌలు గారు క్రీస్తు సువార్త చెప్తే ఆనాడు పౌలు గారి టైంలోనే అనేకులు వ్యర్థమైన మాటలు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చేస్తూ వారందరినీ దారి తప్పించేశారు, త్రోవ తప్పించేశారు. అయితే పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యో నేను మీ మధ్య ఇన్ని విషయాలు చెప్పానే, అవన్నీ ఏం చేశారు, ఇంత త్వరగా మీరు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం ముగుతున్నదని చెప్పి పౌలు గారు చాలా బాధతోటి నేను మరలా మీ కొరకు ప్రసవవేదన పడుతూ ఉన్నానని తన యొక్క మనోవేదనను ఆనాడు ప్రజల మధ్యలో తెలియచేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సంఘములలో అన్ని ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు, దయ్యముల బోధలు, కలిపి చెరిపెడి బోధలు, ఎటు చూసినప్పటికీ యేసును గురించి చెప్పే బోధలే కానీ క్రీస్తుని గురించి చెప్పే బోధలు అసలు ఎక్కడైనా ఉన్నాయా? శరీరమందు శ్రమ పడాలి అని, శరీర సంబంధమైన మనస్సు మరణము అని చెప్పే బోధలు ఎక్కడైనా ఉన్నాయా? కనుకనే ప్రజలందరూ కూడాను ఏది సత్యము ఏది అసత్యము తెలియక నిజముగా అంతా కూడా కలవరముతోటి ఉన్న క్రైస్తవ్యాన్ని చూడగలుగుతున్నాం. కానీ వీళ్ళు నిజముగా విశ్వాసులుగా పరలోకం కొరకు సిద్ధపరిచే బోధకులు లేని కారణము చేత అందరూ కూడాని కొన్ని క్రీస్తు మాటలు తెలియచేయగానే కలవరపడిపోతూ ఉన్నారు. కనుక దయచేసి ఆలోచన చేయండి. మీ యొక్క మనసులను ఒకసారి పరిశీలన చేసుకునండి. మీరు యేసునందే బ్రతుకుతున్నారా? యేసునందు జీవించుట లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా లోకంలో మన అవసరాల కొరకు, మన క్షేమం కొరకు, మనము దేవుని యొక్క సన్నిధిలో అనేక పాపముల నుండి విడుదల పొందుట కొరకు ఆ భక్తి అంతవరకే మనల్ని నడిపిస్తుంది. కానీ క్రీస్తునందలి భక్తి మనలను పరలోకం వైపు ప్రయాణం చేసే పద్ధతిలో మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. మన శరీరాశలు చంపుకునే శక్తి, శరీరము, లోకము, ఈ లోక సంబంధమైనవన్నిటినీ, కక్షలు, కోపాలు, క్రోధాలు సమస్తాన్ని కూడా జయించాలి అంటే కేవలము క్రీస్తు బోధ వలననే సాధ్యము అనే సత్యాన్ని నేను మీకు లేఖనముల్లో చాలా వీడియోలు చేశాను. ఈనాడు కూడా
మరి వాటిని జ్ఞాపకం చేస్తూ అనేకమైన సంగతులు చెప్పవలసి ఉన్నప్పటికీ మనకున్న తక్కువ సమయం మనం క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క 4 అనుభవాల్లో మీరు చూసినట్లయితే చూడండి, అబ్రహాము మొదటిగా నమ్మిన వారందరికీ తండ్రి. రెండవదిగా చూస్తే విశ్వాసమును బట్టి, విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారందరికీ కూడా అబ్రహాము తండ్రి. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి. నాలుగవదిగా చూస్తే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణ కలిగిన వారందరికీ, అనేక జనములకు తండ్రిగా అబ్రహామును తండ్రి. ఆయనే ఏర్పాటు చేసిన పరిశుద్ధ నిబంధనను అబ్రహాముతో చేసి దాన్ని స్థిరపరచి దాన్ని స్థాపించి దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ చేత మనకు కూడా నేటి దినాన మనము అబ్రహాముకు వారసులవునట్లుగా ఆయన కృపలో మనలను కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి పడితే వారికి మరి ఆయన పవిత్రమైన నిబంధన చేసి ఉండలేదు. వారి అనుభవాల్లో వారికి తగినట్లుగా కొన్ని నిబంధనలు చేసినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. కానీ అబ్రహాముకు చేసిన నిబంధన శాశ్వత కాలము అనగా యుగ సమాప్తి వరకు నిలిచి ఉండేది కనుక అట్టి మరి తండ్రి అయిన అబ్రహామా అని మరి పిలువబడిన వ్యక్తిగా మనం కొన్ని లేఖనాలు గత వీడియోలోనే నేను మీకు చెప్పాను. అంతేకాదు మరి 100 ఏళ్ల కాలంలో ప్రభువు అబ్రహామునకు వాగ్దానం చేసినట్లుగా ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు కొంచెం కాస్తంత మరి ఒక చిన్న బిడ్డగా ఉన్న కాలంలోనే ప్రభువు చెప్తున్నాడు కదా, నిజముగా ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహామును ప్రభు అట పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు. సోదరులారా, ఎక్కడ కూడా అతను అవిశ్వాసం కానీ, లేకపోయినట్లయితే బలహీనత కానీ, లేకపోతే అవిధేయత కానీ తనకే కోసానా రాలేదు సరికదా. ఆయన స్థిరమైన మనస్సుతో ప్రభు ఎదుట నిలిచి ఉన్న వ్యక్తిగా అందరికీ జనములకు తండ్రిగా దేవుడే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే ప్రభువు చూడండి, ఒక దినాన ఆదికాండం 22వ అధ్యాయం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. నేను నీతో చెప్పినట్లుగా నీ కుమారుడు, నీకు ఒక్కడయ్యున్న కుమారుడిని నాకు బలిగా అర్పించమని చెప్పాడు. ఏ మాత్రము తడవు చేయలేదు, ఆలోచన చేసుకోలేదు. లేకపోయినట్లయితే అయ్యో ఎన్నాళ్ళకు పుట్టిన ఈ బిడ్డను నేను ఎలా ఇవ్వగలను ప్రభు అని చెప్పి దేవునితోటి ఏమాత్రం ఎక్కడ మనస్సులో కూడా ఆలోచన రాకుండా ప్రభు చిత్తానుసారముగా జరిగించి ప్రభు పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరిశోధనకు నిలిచి ఉన్నాడు. సోదరులారా, అనగా విజయం పొంది ఉన్నాడు. అతను దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా ఎంచబడినట్లు అతను దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము స్పష్టముగా మనం అందుకే చదువుకోగలుగుతున్నాం. కనుక తండ్రి అని పిలుపు ఎవరికి పడితే వాళ్ళకు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో, తండ్రి అని పిలువబడిన మన పితరుడైన అబ్రహాము జనములకు తండ్రి. ఈ రోజున చాలామంది చాలా వితండవాదం చేసినట్లు మాట్లాడుతున్నారు. యెరూషలేములో అక్కడెక్కడో పుట్టాడు కదా మీ యేసు, అక్కడికి పోవచ్చు కదా, ఈ భారతదేశంలో ఎందుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళ అజ్ఞానానికి చింతించవలసిందే. కానీ సోదరులారా, చెప్తే వినే మనసు కూడా లేదు. తగిన కాలం ముందు ఎవరి క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడనే సత్యం కూడా మనకు తెలుసు. అయితే ప్రభువు నిజంగా యెరూషలేములో బెత్లెహేములో ఆయన పుట్టాడు. కానీ సర్వలోక రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడు. అంతేకాదు ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆ నమ్మకత్వముతోటే ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాము మరి జనములకు తండ్రి అన్నాడు. అందుకే
ఎక్కడైనా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఈ సృష్టిలో ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అబ్రహాము యొక్క పిల్లలై ఉండవలసిందే. అయితే అబ్రహాము మరి హాగరుకు ఇష్మాయేలును కూడా కని ఉన్నాడు. వారికి కూడా, ఇష్మాయేలీయులకు కూడా తండ్రి అబ్రహామే. అయితే ఇంత గొప్ప జనాంగం, ఎంత ప్రభువు పిలిచి చెప్తున్నాడు. ఏమన్నాడు ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 22లో 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అన్నాడు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు అని చెప్పాడు. ఇక్కడ అబ్రహాము సంతానములో ప్రభువు చూడండి 2 విధాలుగా చెప్పాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను అన్నాడు. ఒకటి ఆకాశ నక్షత్రములు, రెండవది సముద్ర తీరమందలి ఇసుక వలెను అని చెప్పాడు. అంటే దేవుడు ఇస్సాకు వలన పుట్టిన వారిని, ఇస్సాకు వలన అనగా అబ్రహాముకు దేవుడు 100 ఏండ్లప్పుడు ఇచ్చిన కుమారుడు, ఆ కుమారుని ఎంత ఆశీర్వదించాడంటే ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె అనగా నక్షత్రములు నీతిమంతులకు సాదృశ్యముగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. మీరు అందరికీ దాదాపు తెలుసు. అయితే ఆ మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. చూడండి, ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రభువు చెప్పిన మాట ప్రకారముగా చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు వారిని ప్రభువు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఆకాశ మండలమందలి జ్యోతులు, ఆకాశములో ఉన్న జ్యోతులను పోలిన వారై పోలినవారు. అవి ఎంత ప్రకాశముగా మనకు చూస్తూ ఉన్నామో అంత ప్రకాశమానమైన వారిగా ఉంటారు బుద్ధిమంతులని చెప్పి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మీరు కొందరినైనా త్రిప్పగలిగినట్లయితే ఇస్సాకు సంతతిలో చేర్చబడిన వ్యక్తులుగా ఉంటారు. అంతేకాదు నీతిమంతుల యొక్క జాబితాలో చేర్చబడతారు. అయితే ఆ వెంటనే రెండవదిగా ఏం చెప్పాడంటే సముద్ర తీరమందలి ఇసుక వలె అన్నాడు. సముద్రము అంటే భక్తిహీనులు. సముద్ర తీరమందలి ఇసుక భక్తిహీనులకు ఒక సముద్రానికి అడ్డుకట్టలాగా ఇసుకను ఏ విధంగా ప్రభువు ఏర్పాటు చేశాడో, ఈ భక్తిహీనులందరికీ ఈ అబద్ధ బోధకులే అడ్డుకునేది కనుకనే వీరిని సముద్రపు ఇసుకతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రభువు ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము జనములకు తండ్రి. ఏ జనములకు తండ్రి? నీతిమంతులకు తండ్రి, సున్నతి కలిగిన వారికి తండ్రి, సున్నతి లేని వారికి తండ్రి. విశ్వాసము యొక్క మరి వాగ్దానాలన్నిటినీ ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు అని మనం చదువుకుంటూ, అంతేకాదు ఆయన అనేక మంది నీతిమంతులకు తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు భక్తిహీనులైన వారికి కూడా తండ్రిగా ఉండే పోస్టు అబ్రహాము నిర్వహించాడు. ఎందుకనగా అబ్రహాము శరీరమును బట్టి దాసి అయిన హాగరుతో ఇష్మాయేలును కన్నాడు. ఇష్మాయేలు వాని సంతతి వారందరూ కూడా సముద్రపు ఇసుక వంటి వారే అని విభాగించి, ప్రస్తుత కాలము క్రొత్త నిబంధనలోనైతే మరీ ఇంకా లోతుగా ప్రభు అయిన దేవుని యొక్క వాక్యం ఏమని ప్రకటన చేస్తుందో తెలిసిన, పరలోకపు యెరూషలేమును విశ్వసించిన వారే, పరలోకపు యెరూషలేమును గలతీయులకు రాసిన పత్రికలో 4:26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేమును ఎవరైతే అనగా పరలోకము కొరకు సిద్ధపడతారో, ఎవరైతే పరలోక సంబంధమైన నిరీక్షణతోటి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాము యొక్క సంతతిలో, అబ్రహాము శారా యొక్క సంతతిలో చేర్చబడిన వారిగా పరలోకపు యెరూషలేమును విశ్వాసముతోటి
విశ్వాసముతోటి చేరుకునే చక్కని పద్ధతిని తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న యెరూషలేమును, ఈ లోకంలో ఇజ్రాయేలు యెరూషలేమును యాత్రలు చేస్తున్నారు కదా, ఈ యెరూషలేము అరేబియాకు సంబంధించిందన్నాడు. అది సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లల్లో కనును అని చెప్పాడు. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క యెరూషలేము చూసినట్లయితే దాస్యమునకు పిల్లలను కంటుంది. అనగా శరీర సంబంధులైన మనుషులు, లోక సంబంధమైన భక్తిని చేసేవాళ్ళు, లోకం కొరకు ప్రయాసపడే వాళ్ళని ఈ లోక సంబంధమైన దాస్యము అని చెప్తూ ఉన్నాడు. దాస్యం కొరకు హాగరు పిల్లలుగా చేశాడు శారా పిల్లలు. విశ్వాసముతోటి ఆత్మ నియమంలో పరలోక రాజ్య సంబంధమైన భక్తిని, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండి చేరే చక్కని పద్ధతిని చక్కగా లేఖనములలో మనకు విశదపరిచి తెలియచేస్తున్నాడు. కనుక ఈ యొక్క సందర్భంలో మరి ఒక మాటను కూడా చెప్తాడు అపోస్తులైన పౌలు. చూడండి 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింస పెట్టాడట. అనగా ఇష్మాయేలు ముందు పుట్టాడు, ఇస్సాకు ఆలస్యంగా పుట్టాడు కదా. కనుక ఇష్మాయేలు శరీరమును బట్టి పుట్టాడు, ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టాడు. కనుక ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేసిన పరిస్థితులు ఉన్నాయి, బాధ పెట్టాడట, హింస పెట్టాడట. కనుక ప్రస్తుత కాలంలో ఆత్మ సంబంధులను, శరీర సంబంధమైన భక్తి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, చులకనగా మాట్లాడతారు. దేవుడు అలా చెప్పాడా? రాజుల్లాగా ఉండాలి, రాజకుమార్తెల్లాగా ఉండాలి, ఆయన రాజాదిరాజుగా ఉన్నాడు. ఇలాంటి మాటలు, ఈ మాటలను ఏమంటారో తెలుసా సోదరులారా? ఇచ్చకపు మాటలు అంటారు. ఇచ్చకపు మాటలు అంటే దేవుని యొక్క లేఖనము స్పష్టముగా ఇంత తేటగా మనకు తెలియచేస్తుంటే మనుషులు మార్పు చెందకుండా చేసే మాటలు బోధిస్తున్న ఈ అబద్ధ బోధకుల ద్వారా పరిశుద్ధ లేఖనాలు గ్రహించలేక వాటిని గురించి ప్రజలందరూ కూడా సత్యమును కోల్పోతూ ఉన్నారు. క్రీస్తు సిలువను దాన్ని ప్రక్కన పెట్టేసి ఆయన సిలువ పొందాడు, మనందరికీ మన పాపాలన్నిటికీ కూడా క్షమాపణ కలుగు చేశాడు, కాబట్టి మనకు విడుదల ఇచ్చాడు, ప్రభువును స్తుతిద్దామని పనికిరాని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కానీ దేవుని యొక్క సత్యం ఏం చెప్తుందో తెలుసా? క్రీస్తు శరీరంలో శ్రమపడ్డాడు, మీరు కూడా శ్రమపడి మీరు పాపపు విమోచనము పొంది ఆయన దారి చూపించాడు. క్రీస్తు శరీరమందు సిలువను అనుభవించి మనకు మార్గము చూపించాడు. ఆయన సిలువ పొందకపోయినట్లయితే ఈ లోకంలో అందరూ కూడా పాపులై అందరూ పాతాళంలోకి పోవలసిందే. కానీ క్రీస్తు సిలువ మనము కూడా మన శరీరాన్ని, దాని ఇచ్చలను చంపుకొని క్రీస్తు యేసు నందు సద్భక్తి కలిగిన వారు హింస పొందుదురు అనే వాక్యాన్ని విశ్వసించి శరీరాన్ని, ఆత్మను మనమే విభాగించుకొని నేను శరీరం కొరకు కాదు నా ఆత్మ కొరకే జీవించాలి అనే చక్కని పద్ధతులు మనకు మన తండ్రి అయిన అబ్రహాములో నుండి శరీర సంబంధమైన హాగరు, దాసి అయిన హాగరు యొక్క కుమారుడు, వాగ్దాన సంబంధమైన శారా కుమారుడైన ఇసాకును ఎంత చక్కగా వేరుపరుస్తూ మనము కూడా శరీర సంబంధమైన మనసు ఉన్నట్లయితే దాసి పిల్లలం అయిపోతామని హెచ్చరిక చేస్తూ పరలోకం కొరకు జీవించాలి అనే సత్యమైన మార్గాన్ని చూపిస్తున్న ఇట్టి పరిశుద్ధ లేఖనాలు మనందరము విశ్వాసంతోటి వెంబడించడం మనకు అది ఎంతో క్షేమకరమైంది, మేలైనది సోదరులారా. అంతేకాదు మన ఆత్మలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కుమారత్వాన్ని పొందగలిగినవి. కనుక ఇట్టి కృపను మనందరం స్వతంత్రించుకోవాలని తండ్రి అయిన దేవుడు మన పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వారి ముగ్గురుకు మాత్రమే ఈ సృష్టిలో ప్రభు చేశాడు వాగ్దానం, సమాన వాగ్దానం చేశాడట. మరి ముఖ్యంగా తండ్రి అయిన అబ్రహాముకు తండ్రి అని చక్కని బిరుదునిచ్చాడు, జనములకు తండ్రిగా ఉన్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉండి ఆయన యందు విశ్వాసముతోటి సాగిపోవాలని చివరిగా ఒక మాట చదువుకొని ముగించేస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే, యేసుక్రీస్తు సంబంధులు అన్నాడా? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కనుక వాగ్దానానికి వారసులు అనగా పరలోకములో ప్రభువుతో యుగయుగాలు జీవించే ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో మనము మన పౌరస్థితిని సంపాదించుకోవటానికి మన జీవితకాలాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరి ఈ విధముగా తండ్రి అని పిలువబడిన అబ్రహాము ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా మీరు తండ్రి అని పేరు పెట్టద్దని చెప్పాడు. అయితే అపోస్తుడైన పౌలు
ప్రసవ వేదన పడి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేసి మనలను కనిన వ్యక్తిగా చక్కగా సంఘములకు సాక్షార్థముగా మన మధ్యలో నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క నీతి కలిగిన పట్టణం కొరకు వారసత్వాన్ని పొందులాగున మన యొక్క ఆత్మీయ జీవితంలో నమ్మకస్తులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.